ప్రజల్లో భయం ఉంటేనే ప్రాపర్గా ఉంటారు అనేది ఒక చాలా చాలా మందిలో ఉండిపోయిన ఒక గట్టి నమ్మకం. అంటే అది కాదంటారా? ఇప్పుడు భయం అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇప్పుడు 2012లో రేప్ జరిగింది, నిర్భయ రేపు. అప్పుడు అంత సీన్ అయింది. ఇప్పుడు అంత గ్రూసమ్ రేప్ అయింది, హీనస్ ఎఫెక్ట్ క్లియర్ చేశారు, అపాలింగ్ ఈవెంట్ అది. అప్పుడు అంత ప్లేకార్డులు పెట్టుకొని ఈ ముఖేష్ని వాళ్ళని వీళ్ళని చేసిన వాళ్ళని ఉరిదీయాలి అవి ఇవి చేశారు. కరెక్ట్గా వితిన్ 3 to 4 months ఐ థింక్ సో, టైం ఫ్రేమ్ నాకు ఐడియా లేదు, బాంబే సెంటర్లో శక్తి మిల్స్ అని ఒక రేప్లో జరిగింది. శక్తి మిల్స్లో ఒక రేప్ జరిగింది, గ్రూసమ్ రేప్. అది లైమ్ లైట్లోకి అంత రాలేదు, ఇది వచ్చినంత. అంటే చేసిన వాడికి తెలియదా? రేప్ చేసిన వాడికి నిర్భయ ఇన్సిడెంట్ అయింది, వాళ్ళు అంత చేస్తున్నారు, మమ్మల్ని కూడా ఇట్లా చేస్తారని వాడికి తెలియదా? వాడికి తెలుసు కదా, వాడు కూడా న్యూస్ ఫాలో అవుతూనే ఉంటాడు కదా, అయినా రేప్ చేశాడు. ఎందుకు చేశాడంటే అది పర్సన్ టు పర్సన్ మైండ్ సెట్ వ్యారీ అవుతూ ఉంటుంది. మీరు భయపెట్టినంత మాత్రం నెక్స్ట్ రేప్ ఆగదు, పనిష్మెంట్ ఇంక్రీజ్ చేసినంత మాత్రం నెక్స్ట్ రేప్ ఆగదు. మీరు రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది, క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ ఇంక్రీజ్ చేసినంత మాత్రం క్రైమ్ తగ్గినట్టు ఎక్కడా లేదు. మీరు ఏం చేయాలంటే ఒక సోషియాలజికల్ స్టడీ చేయాలి, సోషియో ఎకనామికల్ స్టడీ. వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్యానల్ ఆఫ్ సైకియాట్రిస్ట్ మధ్యలో కూర్చోబెట్టి అసలు నువ్వు ఏంటి, ఎక్కడ పెరిగావు, ఎక్కడ పుట్టావు, మొదటిసారి అమ్మాయిని చూసినప్పుడు నీకు కలిగిన ఫీలింగ్ ఏంటి, నువ్వు రేప్ చేసే ముందు నీకు తెలియదా ఏమేమి లాస్ ఉన్నాయో, అంటే తెలిసి కూడా చేస్తున్నావా, దొరకనని చేసావా, దొరికితే తప్పించుకోవచ్చని చేసావా, అమ్మాయి మళ్ళీ బయటికి రాదు అనుకున్నావా, చేసి ఎందుకు చంపేసావు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగి ఇవన్నీ నోట్ చేసుకొని ఇట్లాంటి రేప్ ఇంకోసారి జరగకుండా ఆపడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని వాడిని కొట్టి చంపేసినంత మాత్రం ఏమీ జరగదు. హీఈస్ అన్ ఎవిడెన్స్, వాడిని ఏమి చేసేది లేదు. ఈ షుడ్ బి ట్రీటెడ్ లైక్ ఎ డిసీజ్ పర్సన్. వాడికి ఒక డిసీజ్ వచ్చింది, ఆ డిసీజ్డ్ పర్సన్ని చంపేయకూడదు మీరు. యూ హ్యావ్ టు సీ దట్, మేక్ ష్యూర్ దట్ సిస్టమ్ ఫాల్ట్ అది, వాటిలో తయారవ్వడానికి సొసైటీ ఫాల్ట్ అది. సొసైటీ ఎంత కీ రోల్ ప్లే చేసింది అతను రేప్ చేయడానికి, ఇవన్నీ స్టడీ చేసినప్పుడు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ నుంచి స్టడీ చేసి ప్రాపర్గా ఎంపెరికల్ డేటా ఉన్నప్పుడు మీరు నెక్స్ట్ కర్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ అన్ని కొట్టేసి చంపేసి అరెస్ట్ చేస్తే ఏమీ అవ్వదని నా ఫీలింగ్. యా, సూపర్. యా, దట్స్ ఒక 23 years అబ్బాయిని ఇంటర్వ్యూ చేస్తున్నట్లేదండి, ఒక సీనియర్ మోస్ట్ సైంటిస్ట్ ఇంటర్వ్యూ చేసినట్టుంది. ఓ థ్యాంక్ యూ, ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. నేను ఐ డోంట్ థింక్ ఐ డిజర్వ్ ఇట్, బట్ యా మీరు చెప్తున్నారు కాబట్టి ఐ కెన్ టేక్ ఇట్ ఎట్ ద ఫేస్ వాల్యూ. ఏమైనప్పటికీ నిజంగా ఒక మంచి మనిషి సివిల్ సర్వెంట్లోకి వచ్చి సమాజానికి, ప్రజలకి, దేశానికి ఇంకా ఎంతో మంచి జరుగుతుందని, జరగాలని గట్టి నమ్మకం అయితే ఉంది నాకు. ఈ రోజు కాకపోతే 10 ఏళ్ల తర్వాతనే నేను బతుకుంటే ఖచ్చితంగా మీరు ఎక్కడికి పోతాను, డెఫినెట్ గా నేను మిమ్మల్ని కలుస్తాను మళ్ళీ. మనం టచ్ లో ఉన్నాం ఇప్పటి నుంచి, కలిసి నాతో లేకపోయినా నేను మీతో ఉంటాను, ఎందుకంటే మీకు పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి కదా. అంటే ఈ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లేదా ఇట్ సైడ్ రావాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటండి? ఇప్పుడు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఎవరు అడ్వైజులు తీసుకోవద్దని. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు బంచుకోదు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఏది చదవాలి ఏది చదవకూడదు తెలియట్లేదు. ప్రతి అడ్డమైనదో యూట్యూబ్కి ఎక్కి వీడియోలు పెట్టేస్తున్నాడు, అది కరెక్టో కాదో వాళ్ళకి తెలియదు, చూసే వాళ్ళకి కూడా తెలియదు. చాలామంది వీడియోలు ఉంటున్నాయి ఒక సబ్జెక్ట్ మీద, సో ఏది తీసుకోవాలో తెలియదు, టైం అంతా వేస్ట్. ఒక వీడియో చూస్తాం, అది బాగాలేదని తెలుసుకోవడానికి గంట సేపు పడుతుంది, గంట వేస్ట్ కదా. సో ఏది చదవాలో ఏది చదవకూడదో ప్రాపర్గా తెలియాలి. సో ఐ డు నాట్ అడ్వైజ్ కోచింగ్ సెంటర్ ఈజ్ ఎ మస్ట్ థింగ్. ఈ కోచింగ్ సెంటర్ ఉండాలి, కోచింగ్కి వెళ్తేనే మ్యాండేటరీ వస్తుందని. బట్ ఐ అడ్వైజ్ దట్ యూ నీడ్ ఏ గైడెన్స్. మీకు ప్రాపర్ గైడెన్స్ కావాలా, ఏది చదవాలి ఏది చదవకూడదు మీకు ప్రాపర్గా తెలిసినప్పుడు ఒక 1 year టైం ఫ్రేమ్లో ఇది అవుతుంది, ఇది పాసిబుల్ అవుతుంది. సో నేను ముఖ్యంగా వాళ్ళకి ఏం చెప్తానంటే, ఒకటి మంచి అడ్వైస్ కావాలి మీకు, ఒకటి చదవాలి ఇది చదవకూడదు. ఏది ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ ఎంత ఇంపార్టెంటో ప్రాసెస్ ఆఫ్ అన్లెర్నింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎంత లెర్న్ చేయాలి, ఎంత లెర్న్ చేసింది వదిలేయాలి, అది మీకు కరెక్ట్గా తెలిసినప్పుడే యూ కెన్ అచీవ్ ద థింగ్. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా, కాంపిటీషన్ అది ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది. సో అలానే మీరు కూడా ప్రిపేర్ అవ్వాలి. అండ్ రెండోది ఏంటంటే కన్సిస్టెన్సీ. చాలామంది కన్సిస్టెంట్గా ఉండరండి. ఇప్పుడు వాళ్ళకి ఊపు ఉంటుంది, ప్రిపేర్ అవ్వాలి, మేము కూడా సర్వ్ చేయాలి నేషన్ కానీ ఒక 2-3 days చేస్తారు, 4th day నుంచి మళ్ళీ కుక్కతో ఒక వంకర అన్నట్టు ఆల్పనాలు చేసుకుంటూ ఉంటారు. సో అది ఉండకూడదు. యూ హ్యావ్ టు కన్సిస్టెంట్లీ ప్రిపేర్. ఒక అటెంప్ట్లో రాకపోయినా కానీ ఇంకో అటెంప్ట్లో నీకు తెలుసు కదా, మీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు యూ కెన్ అచీవ్. ఈ అటెంప్ట్లో కాకపోతే నెక్స్ట్ అటెంప్ట్లో వస్తుంది, అది కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే యూ వర్క్డ్, మీరు వర్క్ చేసింది అది మాత్రం ఎక్కడికి వెళ్తుంది కదా. సో ఐ థింక్ కన్సిస్టెన్సీ అవ్వచ్చు, ప్రాపర్ అడ్వైజ్ అవ్వచ్చు, ఇవి రెండు నేను కీ పాయింట్స్గా చెప్తాను. యా, అండ్ రెస్ట్ ఆఫ్ దట్ ఐ లీవ్ అప్ టు దెమ్. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ అనేవాడికి నేను ఎట్లా ప్రిపేర్ అవ్వాలో చెప్పలేనండి. ఎందుకంటే అతను ఎప్పుడు లేస్తాడు, అతను ఎప్పుడు పడుకుంటాడు, అతను ఎలాంటి తిండి తింటాడు, అతను బయటికి వెళ్ళడానికి ఇష్టపడతాడా, అతను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు, అతను ఎలాంటి పీపుల్ని కలుస్తాడు, ఎలాంటి పుస్తకాలు అంటే అతనికి ఇష్టం, ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే ఎలాంటి వీడియోలు చూస్తాడు, ఒంటరిగా ఉంటే ఏం చేస్తాడు, ఇవన్నీ తన ప్రిపరేషన్ మీద ఎఫెక్ట్ పడతాయి. సో అది ప్రతి పర్సన్కి వ్యారీ అవుతూ ఉంటుంది, ఇండివిజువల్కి. సో ఇలాగే ప్రిపేర్ అవ్వాలి అని నేను చెప్పలేను. ఎందుకంటే ప్రతి పర్సన్, ఎవ్రీ పర్సన్ హ్యాస్ హిజ్ ఓన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్, ఈచ్ ఇండివిజువల్కి. సో వాళ్ళ పర్స్పెక్టివ్లో చూసుకొని వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు వేసుకొని ప్రిపేర్ అయితే బెటర్.
ఎలా ప్రిపేర్ అయ్యాను అని అడిగితే ఆన్సర్ ఇవ్వగలుగుతాను, కానీ నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి అంటే ఐ కాంట్ ఆన్సర్, ఎందుకంటే ఐ కాంట్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ దోస్. పర్సనాలిటీ యా డిపెండ్స్ ఆన్ ద పర్సనాలిటీ. కొందరు ఉంటారు వాళ్ళకి నైట్ చదవడం అంటే ఇష్టం, కొందరు వాళ్ళు మార్నింగ్ చదివితే ఇష్టం, ఒకడు ఉంటాడు 2 గంటలే చదువుతాడు, ఒకడు 24 hours చదివినా ఆ 2 గంటలకి మ్యాచ్ చేయలేడు ఆడు చదివిన 2 గంటలకి. సో వాళ్ళ ఇంటెన్సిటీ ఎంత ఉంది, వాళ్ళ ఫోకస్ ఎంత ఉంది, సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని డ్రైవ్ చేస్తాయి. కానీ సో దెర్ ఇస్ నో పర్టికులర్ ఫార్ములా మీరు ఇన్నే గంటలు చదవాలి ఇలాగే ప్రిపేర్ అవ్వాలని ఎవ్వరు ఏవి చెప్పరు. మీరు హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు, ఢిల్లీ రావాల్సిన అవసరం లేదు కోచింగ్కి ఎక్కడికి. ఒక అనకాపల్లిలో ప్రిపేర్ అవ్వచ్చు, మా నేటివ్ స్టేషన్ కనుపరం చిన్న ఊర్లో కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఒక ల్యాప్టాపు, ఇంటర్నెట్, పెన్ను, పేపరు, మైండ్లో ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ క్రాక్ ఎనీ ఎగ్జామ్ ఆన్ దిస్ వరల్డ్. ఎగ్జామ్లు పెట్టేది క్రాక్ చేయడానికి కదా. యా అంటే నేను ఈ క్వశ్చన్ మర్చిపోయాను యాక్చువల్లీ అడగడం. ప్రిలిమ్స్ రాయడానికి ఫస్ట్ మీరు చదివింది ఏంటంటే ఏ బుక్స్ మీరు ఫాలో అయ్యారు అప్పుడు? బుక్స్ అంటే పాలిటిక్ వచ్చేసి లక్ష్మీకాంత్ ఒకటి ఫాలో అయ్యానండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది ఫినిష్ చేశాను. స్టాటిక్ పార్ట్ అయిపోయింది. రోజు కరెంట్ అఫైర్స్ చదివాను పాలిటిక్కి. ఒకటి ఎకానమీకి వచ్చేసి మృణాల్ అని ఉంటాడు. నేను అతని పేరు ఏ వీడియోలో చెప్పలేదు, ఎక్కడ ఇంటర్వ్యూలో చెప్పలేదు, అండ్ ఐ హ్యావ్ టు సే ఇట్ ఆన్ దిస్ ఐ డ్రీమ్. ఎందుకంటే మృణాల్ లేకపోయి ఉంటే నాకు అసలు ఐ కాంట్ ఇమాజిన్ మై లైఫ్ అనమాట. ఎందుకంటే ఎకానమీలో తను నాకు ఎంత హెల్ప్ చేశాడంటే, అతను నాకు పర్సనల్గా తెలియదు, అతను వీడియోలు పెడతా ఉంటాడు యూట్యూబ్లో, వెరీ ఫన్నీగా ఉంటాయి, వెరీ స్వీట్ కాన్వర్సేషన్, హిందీలో చెప్తా ఉంటాడు. అండ్ భోపాల్లో ఉన్నాం కాబట్టి ఐఎమ్ క్వైట్ వెల్ వర్స్డ్ విత్ హిందీ, అర్థమవుతుంది బాగానే. సో అది నేను చూసేవాడిని, మృణాల్ చూసేవాడిని. నేను ఇంకా ఏ పుస్తకం చదవలేదు మృణాల్ వీడియోలు తప్ప, యూట్యూబ్లో ఎకానమీకి ఇంకేమీ చదవలేదు. అండ్ ఐ థింక్ పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీకి వచ్చేసి 2 పుస్తకాలు చదివానండి. సవీంద్ర సింగ్ అని ఒకటి ఉంటుంది ఫిజికల్ జాగ్రఫీ, కుల్లర్ అని ఉంటుంది ఇండియన్ జాగ్రఫీ, ఆప్షనల్ వాళ్ళు చదువుతూ ఉంటుంది. సో బెటర్ యూ రీడ్, అది మంచిది. ఇంకా హిస్టరీకి వచ్చేసి మోడర్న్ హిస్టరీ బిపిన్ చంద్ర అని పుస్తకం ఉంటుంది. బిపిన్ చంద్ర అని అతను రాసే పుస్తకం. స్పెక్ట్రమ్ అని ఒక పుస్తకం ఉంటుంది, అది చదవాలి. ఇంకా మెడివల్ ఏన్షియంట్కి వచ్చి తమిళనాడు 11th క్లాస్ టెక్స్ట్ బుక్ ఒకటి ఉంటుంది, సూపర్ బుక్, అదొకటి చదవండి. ఆర్ట్ అండ్ కల్చర్కి వచ్చేసి నితిన్ సింగాని అని ఒక పుస్తకం ఉంటుంది, చాలా బాగుంటుంది బుక్, అదొకటి చదవండి. ఇంకా కరెంట్ అఫైర్స్కి రోజు వేరే వేరే సైట్స్ ఉంటాయి. ఇన్సైట్స్ అని ఒక సైట్ ఉంటుంది. ఇన్సైట్ సైట్ నాకు ఎంత హెల్ప్ చేసిందంటే, ఐ డోంట్ నో, అది నేను లాస్ట్ 1.5 years నుంచి రోజు క్వశ్చన్ ఆన్సర్స్ రాసేవాడిని. ఐఎమ్ ఏ వెరీ గుడ్ రైటర్. ఫేస్బుక్లో కూడా పోస్ట్ పెడతా ఉండేవాడిని. సో నా లోపల ఇన్హరెంట్గా తెలియకుండా ఒక మంచి రైటర్ ఉన్నాడు అని నాకు అప్పుడే అర్థమైంది. రోజు క్వశ్చన్ ఆన్సర్స్ రాసేవాడిని. ఐ హావ్ రిటన్ అరౌండ్ 50 to 60 హ్యాండ్ బుక్స్ నేనే ప్రిపేర్ చేసి రాసుకున్నాను. అంత బెటర్గా రాసేవాడిని నేను. ఆ ఇన్సైట్స్లో రోజు క్వశ్చన్ ఆన్సర్స్ పెడతా ఉండేవాడు. సో రోజు రాసేవాడిని. అట్లా ఆన్సర్ రైటింగ్ చాలా ప్రాక్టీస్ అయిపోయింది. బైజూస్ అని ఒక సైట్ ఉంటుంది, ఇన్సైట్స్ అని ఒక సైట్ ఉంటుంది, డిసిఫర్ ఐఏఎస్ అని ఒక సైట్ ఉంటుంది. ఇట్లాంటి సైట్స్ కొన్ని ఉంటాయి అనమాట. ఈ సైట్స్ రోజు కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యేవాడిని. ఇప్పుడు నేను ముందు చెప్పిన పుస్తకాలు అవి చదివేశాను. సో వెరీ ఈజీ ప్రాసెస్ అండి, నో టెన్షన్ ఎట్ ఆల్, నథింగ్. మెయిన్స్కి వచ్చేటప్పటికి ఇవే పనికి వస్తాయి మెయిన్స్ కూడా. సేమ్ నేను ఎప్పుడు విడిదీసి చూడలేదు ప్రిలిమ్స్కి ఇది మెయిన్స్కి ఇది అని. కాంప్రహెన్సివ్గా చదివా. నేను చదివిన తప్ప వచ్చేమో నాకు తెలియదు, కానీ నాకు వర్కౌట్ అయింది కదా. పీపుల్ కూడా వర్కౌట్ అవ్వచ్చు. నేను ఎప్పుడు అంటే సిలబస్ చూస్తే సేమే ఉంటుంది. అది ఇది మెయిన్స్కి ఇది ప్రిలిమ్స్కి అని అక్కడే చెప్పడం, సేమ్ సిలబస్ ఉంటుంది రెండింటికి సేమ్. నేటివ్ ప్లేస్ ఇక్కడ వరంగల్లేనా? స్టేషన్ కనుపురా ఉంటుంది, చిన్న ఊరు, నక్సల్ ఇన్ఫెస్టెడ్ ఏరియా 1990s లో. అక్కడ ప్రభావం అయింది నాకు. తెలంగాణ బిడ్డ. తెలంగాణ బిడ్డ, ఆంధ్ర బిడ్డ నేను నమ్మను. నేను అలానే కాదు, ఇక్కడ మనం తెలంగాణలో ఉంటున్నాను కదా, అందుకని. ఆఫ్ కోర్స్ మనం ఎంత కాదనుకున్నా తెలుగు రాష్ట్రాలు 2 సెపరేట్ అయిపోయి అది మనం జీర్ణించుకోవాల్సిన అవసరం ఉంది. నాకు అసలు తెలుగు అని హిందీ అని ఫీలింగే ఉండదండి. ఐ మైట్ లైక్ ఏ తమిళ్ గై మోర్ దెన్ తెలుగు గై. ఒక అతని లోపల మ్యాటర్ ఉంటే ఐ మైట్ గెట్ ఏ అమెరికన్ గై మోర్, ఐ మైట్ లైక్ హిమ్, ఎందుకంటే అతని లోపల మ్యాటర్ ఉంటే. సో ఈ కాస్ట్ అవ్వచ్చు, క్రీడ్ అవ్వచ్చు, రిలీజన్ అవ్వచ్చు, ప్రాంతం అవ్వచ్చు, ఈ భేదభావాలు ఏవి నేను చూడండి. అది వేస్ట్ ఆఫ్ టైం అని నా ఫీలింగ్. అసలు నేను మనిషి అనే కూడా చూడండి, మనిషి కుక్కకు తేడా కూడా చూడండి నేను అప్పుడప్పుడు. సో మీరు ఇంకా ఇది చాలా పెద్ద అయిపోతుంది తెలంగాణ బిడ్డ. సో ఐ డోంట్, ఇందుకే అన్నాను మిమ్మల్ని సైంటిస్ట్ అని, ఊరికే అనలేదు యాక్చువల్లీ. ఇవంతా ఈ థింకింగ్ అంతా నాకు రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చింది. హీ ఆల్సో డజంట్ లుక్ ఎట్ ఇట్. సూపర్ అండి.